యూట్యూబ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని ఈ విధంగా గనక చూసారనుకోండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు 30% నుంచెల్లి 50% వరకి గూడా మీకు సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీకు 2, 3 మంత్స్‌కి ఒక పేమెంట్ వస్తుంది అని మీరు సఫర్ అవుతున్నారనుకోండి, మీరు ఒక్క మంతే 2 నెలలకు సరిపడా సంపాదన అంతా గూడా మీరు ఒక్క నెలలోనే సంపాదించుకోవచ్చు. అంటే ఒక మంత్ మీరు $200, $300 కూడా మీరు సంపాదించుకోవచ్చు. జస్ట్ ఒక్క మంత్‌లోనే ఈ విధంగా గనుక వీడియో చూస్తే. మరి అది ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది గనుక మిస్ అయితే మీరు మస్తు ఏడుస్తారు ఇలా. ఎందుకంటే 2, 3 నెలల సంపాదన ఒకసారి రావడం వేరుంటది. 3 నెలలకు, 4 నెలలకు ఒక సంపాదన రావడం అనేది వేరే లెవెల్‌లో ఉంటది. మనకి తక్కువ టైంలో ఎక్కువ సంపాదన కదా రావాల్సింది. మరి ఆ బెస్ట్ ట్రిప్పే ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు నేను రివ్యూ చేస్తాను. ఇక వీడియోనైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇలాంటి బెస్ట్ టిప్స్‌ని మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అని అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్‌లో రెవెన్యూ అనేది ఎలా వస్తది? సో, మనం మన ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత మన వీడియోస్ పైన యాడ్స్ అనేది ప్లే అవుతాయి. సో, యాడ్స్ అనేది ఎక్కడి నుంచెల్లి వస్తాయి? ప్రమోటింగ్ నుంచెల్లి. సో, రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, బిజినెస్‌లు ఉంటాయి. సో, వాళ్ళు ప్రమోట్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తది. అందులో మనకి కొంత, యూట్యూబ్‌కి కొంత, అలాగే గూగుల్ యాడ్సెన్స్‌కి కూడా కొంత ఇలా ముగ్గురం మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో మనకి సెపరేట్‌గా అనేది సిపిఎం రేటింగు, ఆర్‌పిఎం రేటింగ్ అని ఉంటుంది కదా! అంటే యాడ్ రెవెన్యూ ఈ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్‌కి ఇచ్చే రేటింగ్ అనేది ఒకలా ఉంటది. ఆర్‌పిఎం రేటింగ్. సో, మన యూట్యూబ్‌లో ప్లే అయ్యే వీడియో దగ్గర మనకుండే రేటింగ్ అనేది సిపిఎం రేటింగ్ లాగా ఇంకొకలా ఉంటదనమాట. 2 గనుక చూసుకుంటే డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ రెండిటి దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా మన ఛానల్ గ్రో అయ్యేదాన్ని బట్టి మనకొస్తున్న వ్యూస్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఈ రేటింగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఈ రేటింగ్స్‌లలో కూడా డిఫరెంట్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు షార్ట్స్‌కి అయితే మాత్రం ఎక్కడ చూసుకున్నా కూడా 1000కి 0.01 సెంట్ అనేది ఒక క్లియర్ కట్‌గా అయిపోయింది. అంటే అక్కడ ఒక లక్ష వస్తే తప్ప మనకు ఒక $1 రాకుండా ఉంది అన్నట్టుగా ఇది షార్ట్స్‌కి అయితే మాత్రం అది ఫిక్స్ అయిపోయింది. కానీ లాంగ్ వీడియోస్‌కి గనుక చూసుకుంటే మనకి టోటల్‌గా మన ఛానల్‌కి ఒక రేటింగ్ ఉంటది. కానీ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే వీడియోకి ఒక రేటింగ్ ఉంటది. ఆ వీడియోకి కూడా ఇప్పుడు ఒక రేటింగ్ ఉంటే 2 డేస్ తర్వాత ఒక విధంగా ఉంటది. 1 వీక్ తర్వాత దానికి ఇంకొక రేటింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది లాంగ్ వీడియోస్‌కి. సో, ఈ లాంగ్ వీడియోస్‌కి డిఫరెన్స్ ఎందుకు రేటింగ్ అనేది వేరుగా ఉంటదంటే మీకు నేను క్లియర్‌గా చెప్పడానికి ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్‌గా మీకు నేను వీడియో చూపిస్తాను. ఏంటి అంటే ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన ఒక వీడియోకైతే మాత్రము 2.3K అంటే 2300 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. ఈ వ్యూస్‌కి ఎంత మనీ వస్తది? మీరు ఒకసారి ఎగ్జాంపుల్‌గానైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. 2300 వ్యూస్‌కి మనకి ఎంత సంపాదన వస్తది? 10 సెంట్స్ వస్తాయా? 20 సెంట్స్ వస్తాయా? 30 వస్తాయా? ఎంత వస్తాయి అనేది మీరు ఒకసారి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ మీకు రివీల్ చేస్తున్నాను. 2.3K వ్యూస్. టోటల్ వ్యూస్ అంతే. మళ్ళా ఈ యొక్క 10 నిమిషాలకి ఇంతొచ్చి దాని తర్వాత 10 నిమిషాలకు మళ్ళీ వేరే వచ్చినాయి అనే లెక్క అంతా నాకంత లేదులా. టోటల్‌గా ఇది అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకి 2300 వ్యూస్ వచ్చినాయి. సో, దీనికొచ్చిన సంపాదన ఏంటి అనేది పక్కకి స్క్రోల్ చేసి చూస్తే చూడండి. $8 అంటే $8.5 అని చెప్పారు. ఇక్కడ 8.56 సెంట్స్ అని కదా! $8.5 జస్ట్ 2000కి అంటే అక్కడ సగం ఇక్కడ సగం తీసేద్దాం. $2000 వ్యూస్‌కి $8,000. ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే అక్కడ నాకు 20,000 వ్యూస్‌ని అనుకోండి. నాకు $80 అంటే జస్ట్ నాకు 30,000 లేదంటే 25,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. $100 మంత్ పేమెంట్ నాకు వచ్చేసింది ఒక వీడియోతోని. జస్ట్ 25,000కే. 25,000 వ్యూస్ వచ్చినాయంటే నాకు మంత్ పేమెంట్ ఫిక్స్ అయిపోయింది. అండ్ మనం నార్మల్‌గా చూసుకుంటే మనకి 1,00,000, 2,00,000 టోటల్‌గా మన లాంగ్ వీడియోస్‌కి వస్తే గానీ మనకి $100 రావు అనే విధంగా ఉంటది. కొన్ని అకౌంట్స్‌కి గనుక మనం రేటింగ్ చూసుకుంటే. కానీ ఇప్పుడు ఈ అకౌంట్‌కి రేటింగ్ ఎలా ఉంది? 2000 వ్యూస్ వచ్చినందుకే $8 అనే లెక్క కిందికున్నది. ఈ వీడియోకి గిట్ల ఉండడానికి కారణం ఏంది? ఇట్లా నా టెక్ ఛానెల్‌లో అయితే మాత్రం నేను ఎవ్రీ వీడియోకి చెక్ చేసుకుంటాను. ఒక వీడియోకి ఒక విధంగా ఉంటది. ఇంకో వీడియోకి ఇంకో విధంగా ఉంటది. 1 వీక్ తర్వాత అదే వీడియోస్ గనుక చెక్ చేసుకుంటే మనకి రేటింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఈ రేటింగ్ డిఫరెంట్‌గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర ఒక రూపాయి కాదు.
ఇప్పుడు వేరే కంట్రీలో ఇప్పుడు యూఎస్లో తీసుకోండి, యూఎస్లో $1 అని అంటే మన దగ్గర అది ఎంత, ₹83. అక్కడ వాళ్ళకి ₹1 అనే ఒక సంఖ్య మన దగ్గరకు వచ్చేసరికి దాని విలువ ₹83. దీన్ని బేస్ చేసుకునే చాలామంది తక్కువ వయసులోనే స్టడీ పరంగానైనా చదువు లేకపోయినా డబ్బులు పెట్టైనా వేరే దేశానికి పోతారు. ఓ 5 ఏళ్ళో 10 ఏళ్ళో కష్టపడతారు, ఇక్కడ ఇండియాకి వచ్చేస్తారు, ఊరి దగ్గరికి వచ్చేస్తారు. లైఫ్ సెటిల్మెంట్ పరంగా ఏదో ఒక చిన్న పని చేసుకుని ఉంటారు. మిగిలిన పైసలన్నీ అక్కడి నుంచి సంపాదించిన పైసలు ఉంటాయి. అంటే అక్కడ ఒక్కసారి కష్టం చేసేది, ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి అది లైఫ్ సెటిల్మెంట్ అనే విధంగా శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అందరికీ కూడా తెలుసు కదా, మన దగ్గర శాలరీ వేరే ఉంటుంది, వేరే కంట్రీలో శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే చాలామంది వేరే దేశానికి పోయి సంపాదించాలి, వేరే దేశంలో జాబ్ కొట్టాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఈ రేటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే డిఫరెంట్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు మన వీడియో ఉందనుకోండి, మన ఇండియాలో లేదంటే మన తెలంగాణలో టోటల్గా ఎక్కడో ఒక దగ్గర టోటల్గా మన ఇండియాలోనే ఓ 100 మంది మన వీడియోని చూసిళ్ళు అనుకోండి, స్కిప్ చేయకుండా పాపం టోటల్గా యాడ్ వస్తే కూడా స్కిప్ చేయకుండా టోటల్గా ఒక 100 మంది చూసిళ్ళు అనుకోండి, ఇదే 100 మందితో వచ్చిన సమానము మనకి వేరే కంట్రీలో ఒక 5 లేదంటే ఒక 10 మంది చూస్తే చాలు. 5-10 మంది చూస్తే చాలు మన ఇండియాలో 100 మంది స్కిప్ చేయకుండా చూసిన దానికి సమానము. అగ్గు గంత డిఫరెంట్ ఎందుకు ఉంటుంది? నిజంగా అంత డిఫరెంట్ ఉంటుంది అంటే మీ కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడ రేటింగ్ అయితే మీరు చూసిరు. సో డిఫరెంట్ ఎందుకు ఉంటుంది అని అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ ఏదైతే ప్రమోటింగ్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటారో దానికి వాళ్ళు ఇచ్చే రెవెన్యూ అనేది తక్కువగా ఉంటుంది. కానీ వేరే కంట్రీలో ఇంకెక్కడ కూడా ప్రమోటింగ్ చేయరు, చాలా వరకు ఆన్లైన్లో చేస్తారు. అందులో నెంబర్ 1 యూట్యూబే ఉంటుంది. సో అక్కడ ప్రమోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ పరంగా, కాబట్టి అక్కడ రేటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 10 మంది చూసింది ఒకటే లెక్క ఉంటుంది, వేరే కంట్రీలో ఒక పర్సన్ మన వీడియోని ఒక వ్యక్తి చూసిన రేటింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ఒక యాడ్ కంపెనీ ఉందనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోటింగ్ చేసుకోవాలంటే వాళ్ళు పెట్టే బడ్జెట్ ₹100 అనుకోండి. ఆ ₹100లో కొంత మనకు వస్తుంది, కొంత యూట్యూబ్కి వెళ్తుంది, కొంత గూగుల్ యాడ్సెన్స్కి వెళ్తుంది. ఇలా మనం ముగ్గురం షేర్ చేసుకుంటాం ఈ ₹100. కానీ ఇదే యాడ్కి వేరే కంట్రీ వాళ్ళు ₹1000 పెడతారు. ఒక వ్యక్తికి ₹1000 పెట్టడం వల్ల మనకి ఇంక్రిమెంట్ అనేది ఇండియాలో కంటే వేరే కంట్రీలో ఉంటుంది. ఇంకా మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి. అంటే ఇక్కడ మన ఇండియాలో ఉండి వేరే కంట్రీకి వెళ్ళి వ్లాగ్ తీసే వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. అట్లా మనం బొచ్చడు వీడియోలు అయితే చూస్తాం. అట్లా చేయడానికి అసలు వాళ్ళకి ఏం అవసరం వల్ల ఇక్కడ ₹10 పెట్టి వేయడానికి లేనే లేదు. మరి 1000-2000 పెట్టి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఎలా వీడియోలు తీస్తున్నారు అని అంటే సంపాదన వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా తీస్తున్నారు. రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ వీడియోస్ అనేది మన దగ్గరే కాకుండా ఆ కంట్రీలో కూడా వీడియోస్ అనేది ప్లే అవ్వడమే మెయిన్ కారణము. మనకి ఇక్కడ ₹1 వచ్చిందంటే అక్కడ వాళ్ళకి ₹100 వస్తూ ఉంటాయి. అలా డిఫరెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మాసోటి నార్మల్ వాళ్ళ వీడియో మరి వేరే కంట్రీలో ప్లే ఎట్లా కావాలి అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొలీగ్స్ కానివ్వండి, చుట్టాలో పక్కాలో ఎవ్వరో ఒకరిని అయితే మీరు అందుకున్న తర్వాత మీరు బిజినెస్ తరపునే మాట్లాడండి. క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనేమో నార్మల్గా చూస్తూ ఉంటారు, వాళ్ళ గ్రూప్లలో షేర్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి. అలా కాకుండా నార్మల్గా ఒక పరిచయస్తులు మాత్రమే అంటే వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ తీసుకోండి. మీరు కనుక మా ఛానల్లో ఉండే మా వీడియోని మీరు రెగ్యులర్గా వచ్చిన వెంటనే స్కిప్ చేయకుండా చూసి లైక్ కామెంట్ చేసిలంటే మా రెవెన్యూలో 5% ఇస్తామండి. 5% పెద్ద లెక్కే కాదు తెలుసా, వాళ్ళు మనకి 100% ఇస్తారు. అందులోకి వెళ్ళి మనం 5 ఇస్తున్నామంటే 95 మనకి మిగులుతాయి కదా. అలా కనుక మీరు ప్లాన్ చేసుకొని వేరే కంట్రీ ఉన్న వాళ్ళతో టైఅప్ అయిపోయి చిన్న బిజినెస్ ట్రిక్ లాగా కనుక మీరు ట్రై చేసిన అనుకోండి, యూట్యూబ్ నుంచి ఒక్క నెల మీరు $500 వచ్చినాయి అన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్ద వాళ్ళ గురించి చెప్తలేను, నాలాంటి నార్మల్ పీపుల్స్ గురించే చెప్తున్నాను. నేనే ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది టెక్ పరంగా కదా. సో నా వీడియోస్ ఇక్కడ మన ఇండియాలో మాత్రమే కాదు, వేరే కంట్రీ వాళ్ళు ఒక్కరు ఇద్దరు కొన్ని కంట్రీలలో 5 మెంబర్స్ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు మనకి కామెంట్ చేస్తూ ఉంటారు. అది కూడా మనం మన యూట్యూబ్లోనే ఏ కంట్రీ వాళ్ళు మన వీడియో చూస్తున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం అక్కడ మనకు తెలిసిన వాళ్ళతో టైఅప్ అయిపోయి వీడియో జస్ట్ చూడమని చెప్పినాం అనుకోండి, మస్తు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక మీరు కళ్ళ ముందు అయితే చూసారు కదా, ఇక మరి ఎంతమంది ఫాలో అయ్యారు మంచిగా నెలకు $100 సంపాదించుకోవాలని చూస్తారో మీ ఇష్టం.